బిడ్డలుగా తను స్వీకరించి మీ నామానికి మహిమ, మీకు ఘనత ఈ భూమి మీద తండ్రి, ఈ చివరి శ్వాస వరకు తండ్రి, మేము ఉన్నంత వరకు తండ్రి నీ మాటలు తండ్రి అనేకులకు చేరవేసేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించి బలపరిచి దీవించి కొరకు నిలబెట్టమని అర్థిస్తూ ఆసక్తితో వేచి ఉన్నటువంటి నాయన నా అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, పెద్దలైన వారు తండ్రి అనేకులు తండ్రి నీ మాటల కొరకు ఉన్నారు. దేవా నాకు సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి నాయన. మరి మీ పిల్లలకు మీ బిడ్డలుగా తండ్రి ప్రతిదినము తండ్రి నీ సన్నిధిలో వేచి ఉండేటువంటి నీ బిడ్డలు తండ్రి నీ మాటలు ఇదిగో తండ్రి మరి ఎంతో ఆశతో తండ్రి ఎదురు చూసేటువంటి నీ బిడ్డలు నాయన మనస్సును మీరు ఎరిగిన వారు, వారికి కావలసినటువంటి ఆయన మరి జీవపు గల మాటలు తండ్రి మీరు వినిపించమని అర్థిస్తూ, అలాగే తండ్రి మేమందరం కూడా తండ్రి ఆ జీవాన్ని తండ్రి చేపట్టుకొని జీవాధిపతి అయినటువంటి నీ సన్నిధిలో ఎప్పుడు కూడా ఆనందించి సంతోషించి సమాధానాలతో తండ్రి మా బ్రతుకులను వెళ్ళబుచ్చుకునే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి నిన్నటి దినమున ఒక విశేషమైనటువంటి సంగతిని మనము నేర్చుకోవడం జరిగింది పిల్లరా. ముందుగా మరలా ఈరోజు విజ్ఞాపన గురించి ఒక ప్రత్యేకంగా మనం తెలుసుకోక ముందు ప్రేయర్ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా శిరస్సు వంచి విరంబుడనై నా సహోదరులకు, సహోదరి మనులకు, పెద్దలైన అన్నలకు, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మరి పెద్దలైన వారందరికి కూడా, వారికి సహకరిస్తున్నటువంటి వారందరికి కూడా మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ మరి ముందుకు కొనసాగటానికి సిద్ధపడతాను. ప్రియులరా, విజ్ఞాపన గురించి మనం నేర్చుకోవడానికి ముందు ఏమండి ఈ బైబిల్ యొక్క అంటే అంశము లేదా వివరణ, బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సందర్భాలను మనం ఆలోచించటానికి పూనుకుంటున్నాం, సిద్ధపడుతున్నాం. ఇలా ఆలోచించటానికి మనకంటూ బైబిల్ జ్ఞానం లేదా పరిశోధన జ్ఞానం ఉండాలి అని, అలా పరిశోధన చేస్తే దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహించటానికి సిద్ధపడి ఉన్నాడని నిన్నటి దినమున మీ అందరూ కూడా చాలా స్పష్టంగా తెలియపరిచాను. మరి ఈరోజు కూడా ఏమండి బైబిల్ని దేవుడు 2 విధాలుగా విభజించాడు, విభజన చేశాడు. ఒకటి కొత్త నిబంధనగాను, 2 పాత నిబంధనగాను. నేను కొన్ని పుస్తకాలను డివైడ్ చేసి విభజించి తన స్వరూపముతో తన పోలికతో పుట్టినటువంటి మనకు దేవుడు దానిని అనుగ్రహింపచేశాడు. నా బిడ్డలు చదవాలి, నా పిల్లలు ఆలోచించాలి, నా పిల్లలు నా సన్నిధిలో ఉండాలి అని కోరుకున్నటువంటి పరమందు ఉన్న తండ్రి మనము చేసేటువంటి విజ్ఞాపన గురించి ఆయన ఆలకించేవాడిగా ఉన్నట్టుగా మనము ఏమండి కీర్తన గ్రంథంలో మనం చూడగలం. పిల్లరా, ఇంతకు విజ్ఞాపన అంటే ఏంటి అంటే మీకు తెలియంది కాదు. ఏమండి ప్రార్థన, ఒక సంగతిని గురించి విన్నపించుకోవటం, ఆయన సన్నిధిలో నిలిచి ఏమండి మనం అందరం కూడా సరైన రీతిగా అంటే న్యాయబద్ధంగా ప్రభు సన్నిధిలో మనం అడిగితే ప్రభు మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అందుకే ఏమంటే ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దామండి. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 2వ వచన లేఖన భాగంలో దేవుడు మంచి మాట అక్కడ రాశాడు. పిల్లరా, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ
ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. పరిశుద్ధాలయం వైపు చేతులెత్తినప్పుడు ఆయనట విజ్ఞాపన ధ్వని. ఏమండి, మనము ఆ, మాట్లాడుతున్నాం అనుకోండి. ఇప్పుడు ధనరాజు మాట్లాడితే ధనరాజు మాటల్లో ఎంతవరకు సత్యం ఉంది అని ఆలోచించేటువంటి వారు ఉన్నారు ఈ ఈ కార్యక్రమంలో. ధనరాజు మాటల్లో ఎంతవరకు అవాస్తవం ఉంది అని ఆలోచించేవారు ఉన్నారు. అది ఏమండి, వ్యక్తిగతంగా ఒకవేళ మనం ముఖాముఖిగా కలుసుకొని మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి అన్నది ఒక వ్యక్తిని మాటను బట్టి, అతని యొక్క నడవడికను బట్టి, అతని రీతిని బట్టి మనం అంచనా వేయగలం. ఆహా, ఇతను ఇలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అందుకే చూడండి, మన మధ్య ఎలా ఉంటారంటే కొందరు కోపంతో ఉంటారు. కోపంతో ఉన్న వ్యక్తిని చూసి ఎప్పుడు కోపడతాడ్రా అని చెప్పుకుంటుంటాం. కొంతమంది నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉన్న వ్యక్తిని చూసి ఎప్పుడు నవ్వుతూ ఉంటారా, నవ్వు ముఖం వాడిది అంటుంటారు. ఇక కొంతమంది ఎప్పుడు ముచ్చుగా ఉంటారు. ఈడు ఎప్పుడు ముచ్చోడ్రా, ఎప్పుడు ముచ్చుగానే ఉంటాడు, వీని అసలు నమ్మకూడదండి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే స్వభావాలు మనకు సుపరిచితమే అని చెప్తున్నాను మీకు. అంటే ఒక వ్యక్తి స్వభావం, ఒక వ్యక్తి మనకు కలుసుకున్న వ్యక్తి లేదా మనకు ఎదురుపడినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా కానీ, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, ఏమంటే ఎవరైనా కానీ అది చూసినప్పుడు మనం పసికట్టేస్తాం, తెలిసిపోద్ది మనకు. ఏమండి, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడట, ఏమండి, మనం చేసేటువంటి విజ్ఞాపన ధ్వనిని అంటే ఆలకించటానికి సిద్ధపడి ఉన్నటువంటి పరమందు ఉన్నటువంటి తండ్రి నీకు నాకు మనందరికీ కూడా, ఏమండి, కొన్ని ఆ ఇదిగో ఆలకించేటువంటి, నువ్వు చేసేటువంటి విజ్ఞాపన, నువ్వు చేసేటువంటి మనవులు ఎలా ఉండాలి అంటే న్యాయబద్ధంగా ఉండాలి. ఏమంటే ఉదాహరణకు అబ్రహాము గారు దేవుడితో మాట్లాడేటువంటి సందర్భం మీ అందరికి కూడా పరిచయమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా బైబిల్ని చదువుతుంటారు, సేవకులు కూడా ఉన్నారు, ఇందులో విశ్వాసులు ఉన్నారు. ఏమంటే అబ్రహాము గారు దేవునితో సొదొమ గొర్రెమ పట్టణాల గురించి మాట్లాడేటప్పుడు జరిగిన సందర్భం ఎంతమందికి తెలుసు చెప్పండి, అందరూ చప్పట్లు కొట్టి చెప్పండి. ఆల్మోస్ట్ అందరికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఏమండి, అక్కడ సందర్భం ఏంటంటే ఆ అబ్రహాము గారు ఇదిగో సొదొమలో ఉన్నటువంటి ఒక అతని గురించి, లేదా సొదొమలో ఉన్నటువంటి నీతిమంతుల గురించి, నువ్వు నీతిమంతులతో పాటు అనీతిమంతులను కూడా నువ్వు శిక్షిస్తావా, చంపుతావా అని దేవునితో ఆ ఆ ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడు. నువ్వు కోపగించని ఎడల నేను ఒకసారి మాట్లాడుదును, మరొకసారి మాట్లాడుదును, మరొకసారి మాట్లాడుదును, మరొకసారి మాట్లాడుదును, మరొకసారి మాట్లాడుదునని ఇలా మాటలు కలుపుతూ ఏమంటే దేవునితో విజ్ఞాపన చేస్తూ, అక్కడ ఒకవేళ 10 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. అక్కడ 10 మంది కూడా లేని పక్షాన ఇక అబ్రహాము గారు చేసుకున్నటువంటి విజ్ఞాపనలో, ఏమండి, అబ్రహాము గారు చేసుకున్నటువంటి విజ్ఞాపనలో దేవుడు తగ్గుతూ, అంటే విజ్ఞాపన ద్వారా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు. మీరు పాయింట్ చేయాలి, పాయింట్ చేయాలి. మనం చేసేటువంటి విజ్ఞాపన ద్వారా దేవుడు తన నిర్ణయాన్ని లేదా తన ఉద్దేశాన్ని మనుషుల పట్ల చెయ్యవలసినటువంటి, అది మేలా, ఏమండి, అది ఒకవేళ అపాయమైనదా, దాన్ని మార్చుకుంటున్నాడు, తిప్పుతున్నాడు. విజ్ఞాపన మనం చేస్తే మనుషులకు చెయ్యవలసినటువంటి దానిని
దేవుడు ఆగి ఏమండి ఆలోచిస్తాడు. ఏమండి మరొక మంచి ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక మంచి ఉదాహరణ ఏమండి, అహష్వేరోషు అనేటువంటి రాజు ఉన్నాడండి. మీకు ఎస్తేరు గ్రంథం సుపరిచితమే, ఎందుకంటే మీరు చదివారు కూడా ఏమండి గతంలో. అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు ఏమండి ఆ ఏలుబడిలో ఏమంటే ఆ కొన్ని సందర్భం మొద్దకే కానివ్వండి, హామాన్ అనేటువంటి వాడు కానివ్వండి, ఎస్తేరు, ఈ 4 క్యారెక్టర్స్ లేదా ఈ నలుగురి జీవితాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఏమంటే కనపడుతూ ఉన్నప్పుడు ఏమండి ఆ ఎస్తేరు గ్రంథం ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ఏమండి చదివేదాని ముందు ఒక చిన్న వివరణ అండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అహష్వేరోషుకు స్నేహితుడుగా లేదా పరిచయం కలిగినటువంటి వ్యక్తి హామాన్ అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. ఏమంటే ఇతను మొద్దకేయ మీద పగ పెట్టేసుకొని, మొద్దకేయ మొక్కలేదని, తల వంచలేదని, అంటే ఇది పెట్టేసుకొని ఏం చేస్తాడంటే యూదా జనాంగాన్ని మొత్తం నాశనం చెయ్యాలి అని, నాశనం చెయ్యాలి, నేను నాశనం చేసేస్తాను, ఇక నేను నిర్మూలన చేస్తానని ఒక ఉరికొయ్యని చేయిస్తాడండి. ఒక ఉరికొయ్యని చేయిస్తే ఈ సంగతి ఏమండి ఎస్తేరు గారి పినతండ్రి బాబాయ్ గారు అయినటువంటి ఈ మొర్దెకై అనేటువంటి ఆయన విని హామాను దగ్గర ఏమంటే ఈ ఎస్తేరు దగ్గరికి వెళ్ళి ఎస్తేరుతో మనకి చెప్పేస్తాడు, అమ్మ నువ్వు ఎలాగైనా సరే రాజ సన్నిధిలో ఈ ఈ ఈ ప్రపోజల్ పెట్టమ్మా నువ్వు, ఎందుకంటే ఇదిగో చాలా వరకు మన మన జాతి అంతా కూడా నాశనం అవుతుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకోమా అని చెప్పేసి ఈ మొద్దకి అయినటువంటి ఆయన ఏమంటే ఎస్తేరు గారికి చెప్పేసి వెళ్ళిపోతాడండి. అలా వెళ్ళిపోయినప్పుడు ఎస్తేరు గారండి దాదాపు అండి ఒక 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఏమండి ఆ ఆ, రాజు సన్నిధికి వెళ్ళిపోతుందండి. విజ్ఞాపన చేసి రాజు సన్నిధికి వెళ్ళిపోయి ఏమంటుందంటే 2వ వచనం చూడండి ఒకసారి. రాజు ఏమని అడుగుతున్నాడు చూడండి. రాజు రాజు ఎస్తేరు రాని నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అన్నాడు చూడండి. నీ విజ్ఞాపన ఏంటి, నువ్వు చేసేటువంటి విజ్ఞాపన ఏంటి, ఏముంది? చదవండి అమ్మా, చదవండి అన్న. అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను అన్నాడు. అంటే 3 రోజులు విందు చేశాడు, అందులో అన్నాడు విజ్ఞాపన ఏంటి అని అడుగు. అంటే నీ నీ యొక్క నీ ఇష్టం ఏంటి, నువ్వు చేసేటువంటి మనవేంటి చెప్పు, నిన్ను చూస్తుంటే చాలా దీనంగా కనపడుతున్నావు, ఏదో జరుగుతుంది నాకు తెలియపరచు అని చెప్పేసి రాణిని అడుగుతున్నాడండి. అంటే రాణిని అడిగేటువంటి క్రమంలో ఏం జరిగిందంటే, ఇదిగో రాజా, ఇదో ఈ పరిస్థితి ఇలా ఉంది, పరిస్థితి మా యూదా జనాంగాన్నంతా కూడా రక్షించు రాజా అని చెప్పేసి ఆ 3వ వచనంలో అనుకుంటాను చూడండి. 3వ వచనం అప్పుడు రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానై ఉన్న ఎడల రాజు తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. చూడండి మీరు పాయింట్ ఆఫ్ చేయండి. మనం చేసేటువంటి విజ్ఞాపన ఉంది చూసావా, రాణి ఎస్తేరు గారు చేసేటువంటి ఈ విజ్ఞాపన తన ప్రాణాన్ని రక్షించడానికి, తన జనాంగాన్ని రక్షించటానికి నేను విజ్ఞాపన చేస్తున్నాను అంటుంది చూడండి. అంటే ఇక్కడ ఏమంటే తేలిన ఫలితార్థం, మనం ఆలోచించవలసినటువంటి ఫలితార్థం ఏంటంటే, ఇదిగో ఈ హామాన్ అనేటువంటి ఆయన మా కొరకు ఉరికొయ్యని చేయించాడు, ఏమంటే చాలా ఇబ్బందిగా ఉంది, మా జాతిని రక్షించు, నేను పుట్టినటువంటి నా జాతిని రక్షించు, యూదా జాతిని రక్షించు. అంటే ఎస్తేరు గారు చేసినటువంటి విజ్ఞాపన ద్వారా ఏమంటే ఒక ఒక
ఒక గోత్రపు ఏమండి జనాంగం అంతా కూడా రక్షింపబడింది దేవుని ప్రణాళికను బట్టి. అంటే విడంబులుగా విజ్ఞాపన చేయడంలో, విజ్ఞపించుకోవటంలో, విజ్ఞప్తి చేయటంలో, మనవి చేయటంలో ఏమండి జ్ఞానయుక్తంగా మనం మారాలి అంటున్నారు చూడండి. జ్ఞానయుక్తంగా మనం ప్రవర్తించుకోవాలి. ముందుగా దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి, ఉపవాసం ఉండి. ఏమండి 4వ అధ్యాయం 16 వచనం అనుకుంటాను చూడ ఒకసారి. 4వ అధ్యాయం 16 వచనం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16 వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజమందరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. చూడండి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండిందట, విజ్ఞాపన చేసింది. చూడండి, ఇది పాత నిబంధన గ్రంథంలో మీకు చెప్పాను కదండి, విజ్ఞపించుకోవటం. ప్రభు సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేసి, చేతులెత్తి విజ్ఞాపన చేస్తే ఆయన మనవిని వింటున్నాడు. అబ్రహాము గారి మనవిని విన్నాడు. ఏమంటే ఈ ఎస్తేరు గారు చేస్తున్నటువంటి మనవి ద్వారా ఏమంటే అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు అంటే కఠినమైన వాడు కదండి, కఠినమైన శిక్షలు ఇచ్చేవాడు, కఠినమైన చర్యలు ఉంటాయి. ఏమంటే రాజు దగ్గర చాలా వరకు ఏమంటే చాలా ఘోరమైన శిక్షలు ఉంటాయి. ఏమంటే అలాంటి క్రమంలో ఇదంతా కూడా ఏమంటే దేవుడు జరిగించాడు. దేవుడు జరిగించినటువంటి ఈ రీతిని బట్టి ఏమంటే ఆలోచించగలిగితే ప్రియులారా, ఏమండి ఒక జనాంగ జాతి రక్షింపబడింది. ఇక కొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చేస్తే ఏమండి మనము ఎప్పుడు కూడా చదువుకుంటుంటాం, మనకెప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల కొరకులను అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఈ భూమి మీద ప్రియులారా, మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద దేశ భవిష్యత్తు కోసం, ఏమంటే పరిపాలన భవిష్యత్తు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ఏమండి సమాజంలో అందరూ కూడా ఏమండి ప్రేమ అనురాగాలు కలిగి, ఏమండి ప్రపంచంలో అంతా కూడా శాంతి సమాధానాలు కలిగి బ్రతకాలి. అలా బ్రతుకుతూ తమ జీవితాలను వెలపుచ్చుకొని అందరూ కూడా రక్షింపబడాలి అని ఏమంటే అంతా కూడా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకరే ఒకరు, అది క్రైస్తవులు అని చెప్పాలి. క్రైస్తవులు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్ని శ్రమలు క్రైస్తవులకు ఉండినా, ఎన్ని శ్రమలు దేవుని పిల్లలకు కలిగినా, ఈ కలిగిన వాటన్నిటిలో నుండి కూడా మనిషి దేవుని సన్నిధికి చేరి ఎవరి కొరకు విజ్ఞాపన చేయమంటున్నాడు దేవుడు? రాజుల కొరకును. చదవండి సహోదరులారా. రాజుల కొరకును అధికారులందరి కొరకును, విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను ఎవరినని హెచ్చరించుచున్నాను. హెచ్చరిస్తున్నాడు. అందరి గురించి మీరు విజ్ఞాపన చేయండి. మీ విజ్ఞాపన ఎలా ఉండాలి అంటే, చేసేటువంటి మీ విజ్ఞాపన అది నిష్పక్షపాతంగా ఉండాలి అంటున్నాడండి. అందరినీ రక్షించడానికి మీరు విజ్ఞాపన చెయ్యాలి. ఏమండి విజ్ఞాపన చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కూడా ఒక మంచి మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కూడా, ఆత్మ వలన ప్రతి సమయమందును, ఏమండి పైన చెప్పుకుంటూ వస్తాడు ఎఫెసీ పత్రికలో, ఇదిగో మీరు
రక్షణాను శిరస్థానం వస్త్రమును ధరించుకోండి అని చెప్పి కిందకు వచ్చేసరికి చదవండి ఆయన. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ప్రతి విధమైన ప్రార్థనలు ప్రతి విధమైన మీరు పాయింట్అప్ చేసుకోవాలి. ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు, ప్రతి విధమైన ఎస్పెషల్లీగా చెప్తున్నాడు, ప్రతి విధమైనదిగా ఇదిగో ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపములు చేయాలి. మీరు అన్నిటి కొరకు విజ్ఞాపన చేయాలి. తర్వాత కిందికి చదవండి. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సమస్త పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయండి అని పౌలు గారు సంఘానికి చెప్తున్నాడండి. ఈరోజు చూడండి, సమస్త ప్రజల గురించి లేదా సమస్త పరిశుద్ధుల గురించి ఇదిగో ఎవరైనా విజ్ఞాపన చేస్తున్నారా? మన విజ్ఞాపనలలో నిజంగా ఆ పొరుగువాని సంఘము, ఆ సంఘస్థులు, నా సంఘము, నా సంఘస్థులు, ఏమంటే పరిశుద్ధులైనటువంటి వారందరూ, ఈ ఆరిన నేల మీద ఉన్నటువంటి పరిశుద్ధులైన వారందరూ కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను అన్నవారు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ తీసి హ్యాండ్ రైజ్ చేయండి. విజ్ఞాపన చేయాలి. రాజుల కొరకే కాదు, యాజకుల కొరకే కాదు, ఏమండి అందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చెయ్యాలి. ఆ రోజు లవోదికేయ సంఘము, స్మిర్నా సంఘము, కొరింథీ సంఘము, ఎఫెసస్ సంఘము, ఏమంటే అంతియోకయ సంఘము, ఏమండి ఎన్నో సంఘాలు ప్రియులారా, ఎన్నో సంఘాలు అందులో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు వారు మొరపెడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, ప్రతి విధమైన ప్రార్థన చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, సువార్త పనిలో ఉన్నారు, సువార్త కార్యక్రమాల్లో వెళ్ళిపోయారు. ప్రతి విషయంలో వారు విజ్ఞాపన చేస్తూ, విజ్ఞాపించుకుంటూ, విజ్ఞాపనలో ఉంటూ, విజ్ఞాపన ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా, మనవుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా జీవించారు పిల్లరా, సమృద్ధిగా జీవించారు. చూడండి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఆత్మ ఏం చేస్తుందంటే, ఒకవేళ ఆత్మ మన బలహీనత అయితే, మనలో బలహీనత ఉంటే ఆత్మ ఏం చేస్తుందో ఇక్కడ చెప్పారు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. నీకెందుకు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఎందుకు సహాయం చేస్తున్నాడు? ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు గాని, మనకు తెలియదు అంటున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు ఇదిగో ప్రార్థన చెయ్యాలి అనే సంగతి విన్నపించుకోవాలి, విజ్ఞాపన చేయాలనేటువంటి సంగతి ఏంటి మనకు తెలియదట. ఎందుకు తెలియదు అంటే, మనము ఆత్మలో బలహీనులం అయిపోతున్నాం, అందరి విషయాల్లో బలహీనులుగా ఉన్నాం. అలా ఉండకండి అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి, చదవండి సహోదరు గారు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఉచ్చరింప శక్యము కాని సంగతులతో విజ్ఞాపన. ఇంతకు ఈ విజ్ఞాపనను నువ్వు ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. ఈ విజ్ఞాపన గురించి నేను ఆలోచించాలి. విజ్ఞాపన ద్వారా మనకు కలిగేటువంటి లేదా ప్రయోజనం, మనకు కలిగేటువంటి లాభం, మనకు కలిగేటువంటి ఏమంటే మేలు ఏదైతే ఉందో దానిని నువ్వు నిదానించి, ఆలోచించి, పరిశీలించి చదువుకోవాలి దేవుని వర్ణరా. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మంచి మాట రాస్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం.
ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఉమ్, ఒక స్వరము వినబడుచున్నది. ఉమ్, ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మర్చిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. చూడండి, పాపులుగా మారిపోయారు, దుష్టులుగా మారిపోయారు. అయితే రోదన చేస్తున్నారట. ఆ రోదన విజ్ఞాపన వింటున్నాడట దేవుడు. దేవుడు రోదన విజ్ఞాపనాన్ని నేను వింటున్నానయ్యా. దుష్టుల నుండి, దుష్టుల యొక్క ఆలోచనల నుండి నేను వినిపించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అంటున్నాడండి. నెహెమీయ గ్రంథంలో కూడా ఒక మంచి మాట చూడండి. నెహెమీయ గ్రంథం, నెహెమీయ గ్రంథము, నెహెమీయ గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం ప్రియులరా. 1వ ఈ అధ్యాయం మాట 4వ వచనం. విన్నప్పుడు ఈ మాట వినినప్పుడు నేను నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన ఏమండి సిద్ధపరచువాడా అన్నాడు. చూడండి, నిన్ను ప్రేమించేటువంటి వారిని కటాక్షించి వారు చేసేటువంటి విజ్ఞాపనను స్థిరపరిచేవాడు, సిద్ధపరిచేవాడు దేవుడండి. దేవుడే. దేవుడు నువ్వు చేసేటువంటి విజ్ఞాపన వినాలా? ఎస్. ఆ విజ్ఞాపన ఎలాగుండాలి అంటే అది ఏమంటే చాలా నిర్మలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. చాలా చక్కని విజ్ఞాపన ఉండాలి. ఆ విజ్ఞాపన నేడు ఉన్నటువంటి ఏమండి క్రైస్తవులు లేదా దేవుని పిల్లలు చేసేటువంటి వారిగా ఉన్నారా? ఆలోచించండి. చూడండి, ఏమండి మనుషులు తూనీకరించారట ఒక అతన్ని మనుషులు తూనీకరించారట. ఏమంటే పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మరియు 4వ అధ్యాయం 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు దుర్లభం అంటే నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభమైతే భక్తిహీనుడు పాపియును ఎక్కడ నిలుపురు? ఎక్కడ నిలుస్తారయ్యా? ఎక్కడ నిలుస్తారు చెప్పు? ఎక్కడ నిలుస్తారు? ఏమండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు నిరాకరించారు. పరిశుద్ధుడైన వారిని నిరాకరించినటువంటి జనాంగం ఉన్నారు. ఏమంటే చూడండి, ఇప్పుడు చూడండి, యేసు ప్రభు గురించి మాట్లాడితే యేసు ప్రభు ఒక కల్పిత పాత్రాన్ని ఏమంటే తప్పుడు ప్రచారం చేసేటువంటి వారు మన మధ్య లేకపోలేదు. నిరాకరిస్తున్నారు. అంటే ఆ రోజు కూడా నిరాకరించినందుకు గాను ఏమండి అయినా నిరాకరించిన కూడా అతను రక్షింపబడాలి, అందరూ రక్షింపబడాలి అన్నదే దేవుని ప్రేమ ఏమంటే మెసేజ్ అంటే ప్రేమ సందేశం. అందుకే చూడండి లూకా సువార్త 23వ అధ్యాయము ఏమండి వద్దులేండి, అది వద్దులేండి. ఏమండి ఇతను అంటే ఒక చెప్తున్నాను, మీరు రెఫరెన్స్ ఏం చూసుకోవద్దండి. ఒకవేళ రాసుకుంటామంటే రాసుకోండి. 23:40 శతాధిపతి అంటాడు, ఈ మనుషుడు అంటే యేసు ప్రభు గురించి అంటాడు, ఈయన నిజంగానే నీతిమంతుడయ్యా అని చెప్తాడు. అంటే ఆయన చేసేటువంటి మంచి పనులు, మంచి విజ్ఞాపన కనపడుతుంది. ఇదిగో మంచి కార్యం కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే ఏమండి ఆయన ఈ మనుషులందరి కోసం తన ప్రాణాన్ని పెడుతున్నాడు. పెట్టడమే కాదు, ఇదిగో ఈ మాటలు పలుకుతున్నాడు. చూసావా, ఇతను నీతిమంతుడు అని ఒక శతాధిపతి ఏమండి
యేసు ప్రభువు గురించి సాక్షిగా నిలుస్తాడు పిల్లల. విజ్ఞాపన 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 ఇంతవరకు మనం కొన్ని రకాల విజ్ఞాపనలు చూసాం. ఏమండి ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షం అంటే దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వారి పక్షమున యేసు ప్రభు వారు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. విజ్ఞాపనం అంటే మన గురించి విజ్ఞాపన చేసేటువంటి తండ్రి ఉన్నాడు. మన గురించి విజ్ఞాపన చేసేటువంటి రక్షకుడు ఉన్నాడు. మన గురించి ఎక్కడ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు? మనమేమో భూమి మీద విజ్ఞాపన చేస్తున్నాం. యేసు ప్రభు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి అమ్మా, ఎవరైనా అందరు తీసి చెప్పండి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు కదా. తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు వారు కూడా ఎవరైతే ఈ యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని అంగీకరించి ఆయన సన్నిధిలో నిలిచి మోకరించి ఒప్పుకొని ప్రార్థన చేసి బాప్తిసం తీసుకొని చక్కని విశ్వాస భక్తి కలిగి విజ్ఞాపనలు చేస్తూ ఎవరైతే ముందుకు కొనసాగుతున్నారో, ఏమండి ఎవరైతే ఒకవేళ బలహీనులై ఏమండి అపరాధంలోను పాపంలోను పడిపోతున్నారో, ఏమండి ఎవరైతే ఏమండి తెలిసి తెలియకుండా ఆ సంఘం మీద, ఈ సహోదరుడి మీద, ఆ సహోదరుడి మీద, ఈ సహోదరి మీద, ఆ సహోదరి మన మీద, ఈ సంఘం కొరకు ఆ సంఘం కొరకు ద్వేషాలతో కలిగి ఉన్నారో, ఏమండి వీరందరి కొరకట ఏమండి యేసు ప్రభు వారు చదవండమ్మా, ఎంత బాగుందన్నమాట. గనుక విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా అమ్మమ్మ 25 వచ్చిన చదవండమ్మా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక నిరంతరం జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. రక్షించటానికి శక్తివంతుడై ఉన్నాడు యేసు ప్రభు. అందుకే చూడండి మనం ఒక సాంగ్ పాడుకుంటాం, నా యేసయ్య అనే పాట ఒక భక్తుడు రాసినప్పుడు, మెలకువ కలిగి నేను ప్రార్థన చేస్తే శోధనలు తగ్గించావు, వేదనలు తగ్గించావు. విజ్ఞాపనలు అంటే మన విజ్ఞాపములు ఆలకించి తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి యేసు ప్రభు వారు మనకున్నారు. మీరు గమనించాలి. విజ్ఞాపన ఇప్పుడు భూమి మీద అయితే మనం విజ్ఞాపన అవసరాల కొరకు చేస్తున్నాం, రాజుల కొరకు చేస్తున్నాం, మనుషుల ప్రాణాల కొరకు చేస్తున్నాం, ఏమంటే దేవుని కోపాన్ని తగ్గించడానికి చేస్తున్నాం. అనేక విధమైనటువంటి విజ్ఞాపనలు మనం చేస్తున్నాం భూమి మీద. ఏమండి ఇక్కడ మీరు ఏమండి టర్నింగ్ పాయింట్ అవుతుందండి. ఈ విజ్ఞాపన అనేది టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. మీరు బాగా ఆలోచించాలి. భూమి మీద అయితే మనం చేసేటువంటి విజ్ఞాపన, మనం చేసేటువంటి ప్రార్థన ఏదో అవసరాల కొరకు, లేదా అక్కర కొరకు, లేదా సహోదరుడు కొరకు, సంఘం కొరకు, ఎవరి కొరకు, ఎవరో ఒకరి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు. ఏదో రకంగా నువ్వు విజ్ఞాపన చేస్తూ విజ్ఞాపన కూడికలు పెట్టుకుంటున్నావు, ఏమంటే విజ్ఞాపన కార్యక్రమాలు జరిగించుకుంటున్నావు. అయితే దేవుడు పరలోకమందున్నటువంటి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి యేసు ప్రభు వారు దేని కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు? ఆలోచించండి. యేసు ప్రభు వారు దేని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు? యేసు ప్రభువు గారు చేసినటువంటి విజ్ఞాపన, మనము చేసేటువంటి విజ్ఞాపన ఏమండి ఒక్కటిగానే ఉంటుందా, లేదా కొంచెం ఏదైనా తేడా ఉంటుందా? దీని మీకు అర్థం కావాలి అంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మనుషుడు ఆకలిగా ఉన్నప్పుడు తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల తన కుమారుడికి రాతినిచ్చునా అని అంటాడు దేవుడు, యేసు ప్రభు. ఆకలిగా ఉన్న ఎడల అంటే ఒకవేళ ఏదైనా అడిగితే చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచివి
ఏమండి అంతకంటే మంచివి మీకు ఇయ్యడా అంటాడండి. ఏమండి భూమి మీద భూమి మీద మంచిది అంటూ ఏదైనా ఉందా? ఏం లేదండి. అంటే మనకు మంచిది అంటే ఏమిస్తే మనకు మంచిది అంటే అన్నది పరలోకమందున్నటువంటి తండ్రికి తెలుసు. ఇంతకు ఆయన ఆలోచన ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే పరమును వీడి వచ్చినటువంటి మనము తిరిగి పరమునకు చేరుకోవడమే మంచిది. మంచిది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి అనే ఆలోచన అండి దేవుడిది. ఆలోచిస్తున్నారా? మనం చేసేటువంటి ఈ విజ్ఞాపనలో ఏమండి మనం ఆలోచించదగ్గవలసినది విషయం ఏంటంటే నేను చేసేటువంటి విజ్ఞాపనలో ఆ విజ్ఞాపన ద్వారా నీకు పరలోకం తెచ్చిపెడుతుందని విజ్ఞాపన. నాకు పరలోకం తెచ్చిపెడుతుందా నా విజ్ఞాపన. విజ్ఞాపనతో కూడినటువంటి క్రియలతో కూడినటువంటి విశ్వాసంతో కూడినటువంటి పని అంటారు చూడండి. ఏమండి దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును విశ్వాసంతో కూడినటువంటి మీ పని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక విజ్ఞాపన చేయుచున్నాము అంటున్నారు. అంటే పనిని గురించి విజ్ఞాపన చేస్తున్నారు, విశ్వాసమును గురించి విజ్ఞాపన చేస్తున్నారు, తర్వాత నిరీక్షణ గురించి విజ్ఞాపన చేస్తున్నారు, ఏమండి రక్షణ గురించి విజ్ఞాపన చేస్తున్నారు. ఈ విజ్ఞాపన చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపనను ఆలకించేటువంటి విఘ్నుడు మనకు పరలోకమందున్నాడు ఆయన తండ్రి. ఏమండి పరలోకమందున్నటువంటి ఆయన చేసేటువంటి విజ్ఞాపన ఏమండి ఆయన కొన్నిటిని ఏమంటే క్వాలిఫికేషన్లు చూస్తాడట దేవుడు. కొన్ని క్వాలిఫికేషన్లు చూస్తాడు. ఇప్పుడు ఏమంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్తే ఇదిగో నువ్వు ఎంతవరకు చదువుకున్నా చెప్పిన ఆయన నీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్తుంటాడు. ఏమంటే కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ మట్టి దేహాన్ని విడిచి మహిమ లోకాన్ని మనం సంతరించుకోవాలి అంటే, మహిమ లోకానికి మనం ఆహ్వానింపబడాలి అంటే, ఈ భూమి మీద నువ్వు నేను మనమందరం చేసేటువంటి విజ్ఞాపనలతో కూడా పని విశ్వాసము చదవాలి కిందకి. మా ప్రార్థనల యందు మీ విషయమై లేదన్నా వచ్చిన చదవన్నా, నేను చెప్పిన వచ్చిన కూడిన మీ పనిని ఎన్నో వచ్చినావన్నా? మొదటి తెస్సలోనికి 1వ అధ్యాయం 2వ వచనం కదా. నేను కూడా తీస్తున్నాను, చదువుకుందాం అండి. 2వ వచనం. మీ విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక విజ్ఞాపము చేయుచు మా ప్రార్థన యందు మీ విషయమే విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా,
మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రమే కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యుద్ధకు వచ్చుచున్నానన్న సంగతి మాకు తెలియను. మీ మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉన్నామో మీరు ఎదుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలో ఉన్న ఆ అకయలోనున్న విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోని అకయలోను మోగెను అంటున్నారు చూడండి. అక్కడక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసమును వెల్లడి ఆయను గనుక మేమేమియూ చెప్పవలసిన అవశ్యము లేదు అంటున్నాడండి. ఏమండి, ఇదంతా కూడా మీరు రాసుకోవాలి విజ్ఞాపన కొరకు. ఇప్పుడు ఈ విజ్ఞాపన మీ జీవితం అంటే మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అండి. మాసిదోనియా కానివ్వండి, అకయ్య కానివ్వండి, మ్రోగెను, ప్రభు వాక్యము, మీరు చాలా శ్రమల్లో వాక్యాన్ని మీరు అంగీకరించారు. మనమేం అంగీకరించామండి ఈ భూమి మీద? అంత సుఖాల్లో అంగీకరించాం. ఎక్కడండి మన కష్టం చెప్పండి? శోధన వచ్చింది, శోధన వేదన ఎక్కడుంది చెప్పండి? ఆ రోజు బైబిల్ పట్టుకున్నారనుకోండి, వాక్యం కొరకు మోకరిల్లామనుకోండి, దేవుడు కొరరాలతో కొట్టేవారు, రంపాలతో కోచేవారు, రాళ్లతో కొట్టేవారు. ఏమండి, మీకు అందరికి తెలుసు కదండి ప్రియులారా. ఏమండి, ఎన్ని మంచి మాటలు రాశాడంటే దేవుడు అండి, చాలా గొప్ప మాటలు రాశాడు ప్రియులారా. విజ్ఞాపన అంతేకాదు, ఒకవేళ నీ విశ్వాసం ఏమంటే మన పక్షాన విజ్ఞాపనం చేసేటువంటి ఆయనే మనకు శిక్ష విధించటానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. మీరు గమనించాలి, మనకు శిక్ష విధించటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. మీరు ఈ తెస్సలోనిక రాసినటువంటి పత్రికను ఒకసారి క్షుణ్ణంగా చదువుకొని చాలా మరి మన జీవితంలో చాలా చక్కగా ధ్యానించాలి. అది అంత గొప్ప మాటలు అందులో రాయబడ్డాయి ప్రియులారా. ఏంటి, రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? ఏమండి, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే అంటున్నాడు చూడండి. అంటే మన పక్షాన విజ్ఞాపన చేసేటువంటి ఆయనే మరలా మనకు శిక్ష విధించటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోతే, మార్గం తప్పి తిరిగితే శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతకు ఎలా తప్పిపోతామండి? మేము ఇంత బాగా విశ్వాసంతో ఉన్నాం పాస్టర్ గారు, ధనరాజు గారు, మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి? మేము తప్పిపోవండి, మేము అసలు తప్పిపోవండి, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అలా మేము అలాంటి వారు మేము కాదండి అని చెప్పేసుకుంటున్నారు చాలా మంది. ఏమంటే అలాంటి ఆలోచన ఏమంటే మనకు లేకపోవచ్చు, కానీ ఇతర సహోదరుల్లో ఉన్నటువంటి వారిని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సరిచేస్తుంది. అందుకే చూడండి, ఈ సబ్జెక్ట్ పుట్టడానికి మూల రెఫరెన్స్ మీకు చూపించి ఈ రోజు నేను ముగిస్తున్నానండి. ఇక మీకు అంతా కూడా సమాచారాన్ని ఇచ్చేసాను. ఏమండి, ఈ సబ్జెక్ట్ పుట్టడానికి, ఈ అంశం పుట్టడానికి ఏమండి మూల రెఫరెన్స్ యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. చూడండి, మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోండి. మీరు ఆనాడు చెప్పాడు. ఏమండి, ఆనాడు చెప్పాడు, ఒకవేళ సంఘం పట్ల, దేవుని పిల్లల పట్ల
మీరు ఒకవేళ తప్పిదంగా ఏమైనా ప్రవర్తిస్తే విశ్వాస సహితమైనటువంటి ఏమంటే ఒకవేళ మీలో శ్రమ అయినా ఇబ్బంది అయినా ఎవరికైనా ఏదైనా కలిగితే ప్రార్థన చేసుకోండి సహోదరులారా ఆ అని చెప్పేసి ఇదిగో 12వ వచనంలో ఒక మంచి మాట చెప్తారు చూడండి. నా సహోదరులారా, ఈ 10 చదువుకుందాం, బాగుంటది. 10 బాగుంటది. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు అంటున్నాడు చూడండి. శ్రమానుభవమునకు శ్రమ ఉంటది, అనుభవం ఉంటది. ఇదిగో మీరు చక్కగా ప్రభు నామమును బోధించేటువంటి వారి విషయంలో కానివ్వండి, లేదా ఆ మీలో జరుగుతున్నటువంటి అపవాది ఏమంటే ఆ క్రియలను భోగేచ్ఛన మీరు అనిచేయండి అని చెప్పుకుంటూ వచ్చి ఏం చేస్తాడంటే, ఒకవేళ మీరు తప్పిదలుగా లేదా నిర్దోషులుగా ఏమంటే దోహులుగా మీరు ఒకవేళ ఉంటే ఒకరితో ఒకరు ఒకసారి ఇదిగో దేవుని పట్ల నేను చేసినటువంటి తప్పుదం ఇది, దేవుని పట్ల నా తప్పుది అని ఒకవేళ దేవుని దృష్టిలో మీ దృష్టిలో ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు కలిగి ఉన్నారని మీరు ఆలోచించగలిగితే ఒకని ఎడల ఒకడు చెప్పుకోండి అని చెప్పి మీరు 16 వచనం అన్న 16 వచనం, మీ పాపములను ఒకనితో నొక్కుడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఇదిగో ఈ రోజు నుండి చెప్తున్నాను చూడండి. ఒకవేళ నీ సహోదరుడిని కనపడ్డా చేతులు పట్టుకొని అతన్ని నిలబెట్టుకొని ప్రార్థన చేయి. అయ్యా ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీ సంఘంలో ఇదిగో నీ సహోదరుడు ఉన్నాడా, ఇదిగో ప్రార్థన చేయి, అతని గురించి విజ్ఞాపన చేయి, నా గురించి విజ్ఞాపన చేయి. ఈ విజ్ఞాపన మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలంటే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. ఒకరితో ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన అంటున్నట్టు చూడండి. ఇది మన సబ్జెక్ట్ పేరు ఏదండి, ఇది మన సబ్జెక్ట్ పేరు. నీతిమంతుని విజ్ఞాపన మనపూరకమైనది, బహు బలము గలదయుండును అంటున్నారు చూడండి. ఏమండి ఎలాంటిదట? నీతిమంతుని విజ్ఞాపన బలము గలది, చక్కనిది, చాలా శక్తివంతమైనది. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన. ఈ శక్తివంతమైనటువంటి ఈ ప్రార్థన ఏం చేస్తదంటే 3.5 సంవత్సరాలు వర్షం రానివ్వకుండా భూమి మీద ఆపిందండి. 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా భూమిని ఆపేసింది. ఏంటి ఏలియా గురించి చెప్తాడు కదండి, ఏలియా గురించి చెప్తాడు ఏమంటే అతను చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో బలమైనది. అంటే మనం కూడా కరోనా టైంలో ప్రార్థన చేశాం కదండి, విజ్ఞాపనలు చేశాం కదండి. దేవుడు ఆలకించి దాన్ని ఏమంటే తన ఆయుధశాలలోకి పిలుచుకున్నాడండి మరలా. ఏమండి ఒకవేళ మరలా ఏమంటే అంతకన్నా ఘోరమైనది వస్తుంది అనుకోండి, మరలా మనం విజ్ఞాపన ద్వారా ప్రార్థనల ద్వారా ప్రపంచాన్ని రక్షించుదామని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమంటే ప్రపంచంతో పాటు నీ సహోదరుడు కూడా రక్షింపబడాలి, నీ సహోదరుడు కూడా రక్షింపబడాలి, నీ ఇంటి వారు రక్షింపబడాలి. ఒకవేళ నీ ఇంట్లో చెడు సాంగత్యానికి లేదా చెడు అలవాట్లకు చెడు నడవడికలకు ఎవరైనా ఉన్నారా, అతన్ని సహోదరుడు అయితే ప్రేమించు, అతన్ని సహోదరి ప్రేమించు. అందరినీ ప్రేమించి నువ్వు ఏమంటే వాక్యము ద్వారా నువ్వు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే అతని కొరకు విజ్ఞాపన చేయాలి, బలంగా చేయాలి, నీతిమంతుడిగా ఉండి చేయాలి. మనం పాపులుగా మారితే మనం వినడు దేవుడు. నీతిమంతుడిగా ఉండాలి. అలా నీతిమంతుడిగా ఉండాలంటే నీలో నాలో ఏమండి నిష్కల్మషమైన మనసుతో మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ధ్యానించగలిగితే, ప్రభు సన్నిధిలో ఉండగలిగితే ప్రియులరా, ప్రభు మనకి ఎన్నో ఏమండి ఆత్మీయ వరాలతో పాటు ఏమండి పరలోకం అంటే దేవుడు ఉండేటువంటి ఆ స్థలానికి మనం వెళ్ళిపోయేటట్టు, లేదా దేవుడు ఉండేటువంటి ఆ స్థలానికి
మనం ఆహ్వానింపబడేటట్టు చేస్తాడు. మనపూర్వకంగా మనపూర్వకంగా నువ్వు విజ్ఞాపన చేయాలి. నీ విజ్ఞాపన విన్న దేవుడు, ఇదిగో నువ్వు ఒకవేళ ఈ భూమి నుండి వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినప్పుడు దేవదూతలను పంపించి నిన్ను ఆహ్వానించాలి పరదేశికి. అలా విజ్ఞాపన అలా అలాంటి విజ్ఞాపన నేను చేస్తూ, ఏమండి, పనితో విజ్ఞాపన, ప్రార్థనతో విజ్ఞాపన, విశ్వాసంతో విజ్ఞాపన, శ్రమలలో విజ్ఞాపన, ఏమండి, పరలోకము కొరకు విజ్ఞాపన, ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపన, ఈ విజ్ఞాపనలన్నీ కూడా మనం కలిగి నీతిమంతుడిగా విజ్ఞాపన చేయి. ప్రభు సన్నిధిలో నీతిమంతుడిగా నేను విజ్ఞాపన చేస్తే ఈ విజ్ఞాపన ఏమండి ప్రభు ఆలోచనలు కూడా మారుస్తుందంటే, అలా ఆలోచన దేవుని ఆలోచనలు మార్చి మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు పరలోకమందు ఉన్నాడని మనము ఆ విజ్ఞాపన చేయుచున్నటువంటి ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళాలి. మనం అలా వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఒక గోల్, ఒక పని, ఒక విశ్వాసం, ఏమండి, ఒక పరిచర్య, ఏమండి, ఆ పరిచర్యలో ఉన్నటువంటి సహోదరులను ప్రేమిస్తూ, నీ ఇంటిలో ఉన్నటువంటి సహోదరులను, వీధిలో ఉన్నటువంటి సహోదరులు, దేశంలో ఉన్నటువంటి వారి అందరినీ ఏమండి, ఎవరి మీద ఎటువంటి ప్రేమ తగ్గకుండా మనం ప్రేమిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఇది విజ్ఞాపనకు వివరణ. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది. మన విజ్ఞాపన ఎలాగుంటుందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో నేను నిలబడాలని వాక్యము ద్వారా మిమ్మల్ని కోరుతూ, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ దేవుని మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే విన్న మీ అందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి ప్రభువు ధన్యవాదాలు, వందనాలు, శుభములు. దేవుని కృప మీ అందరికి తోడుండును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీరు చెప్పమన్న మాటలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో మేమందరం కూడా తెలుసుకొని మాట్లాడి నేర్చుకున్నాం తండ్రి. నేర్చుకున్న మాటను బట్టి అవి సరైనవా కాదా అని పరిశీలించి మీ కొరకు తండ్రి గొప్పగా ఈ భూమి మీద జీవించేటువంటి భాగ్యం మా అందరికి అనుగ్రహించమని, ముఖ్యంగా నీతిమంతుడిగా మేము చేసేటువంటి విజ్ఞాపన ఆలకించి ఆ విజ్ఞాపనకు కావాల్సినటువంటి శక్తిని అనుగ్రహింపచేసి మీరు నీ సన్నిధానికి తండ్రి మీరు మమ్మల్ని పిలుస్తారని నమ్ముతూ, దేవా, ఈ ఆన్లైన్ కార్యక్రమంలో నాయన నీ మాటల కొరకు ఇంతవరకు ఓపికలందరినీ కూడా పేరు పేరున తండ్రి ఆత్మ సంబంధమైన దీవులతో దీవించమని అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.